హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే 8 to 10 ఇయర్స్ అమ్మాయిలకి బ్లౌజ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలో ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నేను ఇప్పుడైతే చూపిస్తున్నానండి. దానికోసం నేను లైనింగ్ తీసుకున్నాను. పొడవు నేను 17 ఇంచెస్ తీసుకున్నానండి. నాకు వెడల్పు వచ్చేసరికి 9.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 2 ఇంచెస్ నెక్ కోసం తీసుకున్నాను. ఒక 3 ఇంచెస్ ఏమో షోల్డర్ కోసం అయితే నేను తీసుకున్నానండి. సేమ్ పైన ఎంతైతే నేను పెట్టుకున్నానో అంతా కూడా ఒక 5.5 నేను కింద కూడా అంతే నేను పెట్టుకుని ఆమ్ రౌండ్ కోసం అని చెప్పేసి 5.5 పెట్టి నేను బాక్స్ అయితే నేను డ్రా చేసుకున్నానండి. ఒక 1 ఇంచ్ నేను ఎక్స్ట్రాగానే తీసుకున్నానండి. నేను తీసుకున్నటువంటి ఆ కొలతల కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే బ్లౌజ్కి మధ్యలోని డాట్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి నేను ఒక 1 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. నెక్ రౌండ్ కోసం అని చెప్పేసి నేను కిందకి నేను 3.5 ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి. ఒక 2.5 ఇంచెస్ ఏమో నేను వెడల్పు కోసం అయితే నేను తీసుకున్నాను. తీసుకుని బాక్స్ తీసుకున్నాను. బాక్స్ షేప్ నేను డ్రా చేసుకుని రౌండ్ అయితే నేను తీసుకున్నానండి. నేనైతే రౌండ్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు వేరే డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. నేను రౌండే ఇచ్చేసాను. ఫ్రంట్ నెక్ కోసం నేను ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఒక 4 ఇంచెస్ కడికి నేను తీసుకున్నాను. తీసుకుని దాన్ని కూడా ఒక బాక్స్ షేప్ అయితే తీసుకుని ఫ్రంట్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ రెండు వైపులను కూడా నేను రౌండ్ అయితే నేను ఇచ్చేసానండి. షోల్డర్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే నేను డౌన్కి అయితే నేను డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుని ఫ్రంట్ సైడ్ బ్లౌజ్కి లోతు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే నేను డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకుని నేను ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నానో అదే విధంగా కటింగ్ అయితే నేను చేసుకున్నానండి. తీసుకున్నటువంటి ఈ లైనింగ్ పీస్ని నేను 4 మడతల మీద వేసి కట్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం ఒకేసారి కటింగ్ అయితే అవుతుందండి. తర్వాత కటింగ్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అయితే నేను నెక్ డౌన్ తీసుకున్నాను కదండి. ఆమ్ రౌండ్ కటింగ్ అయితే నేను చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కటింగ్ కోసం నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకుని నాకు ఆమ్ రౌండ్ మొత్తం ఎంత వచ్చిందో నేనైతే కొలుచుకున్నానండి. టేప్ తోటి కొలుచుకున్న తర్వాత నేను లైనింగ్ అయితే తీసుకున్నాను. క్రింది వైపు హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే నేను డ్రా చేసుకున్నానండి. ఖర్చుల కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఒక 5 ఇంచెస్ అయితే నేను హ్యాండ్ పొడవు అయితే పెట్టానండి. ఒక 2 ఇంచెస్ హ్యాండ్ డౌన్ అయితే నేను తీసుకున్నాను. ఆ డాటు ఈ డాటు కలిపి డ్రా అయితే చేసుకున్నానండి. నేను హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 4 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. మొత్తం 6 ఇంచెస్ నేను తీసుకున్నటువంటి విధంగానే నేను కటింగ్ అయితే నేను చేసుకున్నానండి. హ్యాండ్ అయితే నేను కట్ చేసుకున్నాను. ఇక్కడికి మనకి లైనింగ్ అయితే కటింగ్ కంప్లీట్ అయిందండి. ఈ కటింగ్ని మనం తీసుకుని వెళ్ళి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం పెట్టి మనం మరలా కటింగ్ అయితే మనం చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ వీడియోలో చూపించినటువంటి విధంగా మనం పెట్టుకుని కటింగ్ అయితే చేసుకోవాలండి. ఫ్రంట్ సైడు ఓపెన్ లేకుండా క్లోజ్ సైడ్ అయితే మనం తీసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ ఓపెన్ ఇచ్చానండి ఉక్సులు పెట్టడం కోసం అని చెప్పేసి నేను బ్యాక్ ఓపెన్ ఇవ్వడం వల్ల నేను బ్యాక్ సైడ్ ఓపెన్ సైడ్ నేనైతే తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా పిన్స్ పెట్టేసి నేను స్టిచ్చింగ్ అయితే నేను చేసుకున్నానండి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ నేను డాట్స్ అయితే ఇచ్చానండి. ఒక 3 ఇంచెస్ వెడల్పు ఇచ్చి ఒక 6.5 ఇంచ్ నేను పొడవు పెట్టి నేను రెండు వైపుల్లో కూడా ఫ్రంట్ సైడ్ రెండు వైపుల్లో కూడా నేను డాట్స్ అయితే ఈ విధంగా అయితే నేను ఇచ్చానండి. ఇచ్చి స్టిచ్చింగ్ అయితే నేను చేసుకున్నాను. రెండు వైపుల్లో కూడా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత వీడియోలో చూపించినటువంటి విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నానండి. బ్యాక్ పార్ట్ తీసుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేశాను. కట్ చేసి చిన్న చిన్న ఘాట్స్ పెట్టి నేను లైనింగ్ అయితే నేను బ్యాక్ సైడ్ తిరగేసి నేను మరలా స్టిచ్ చేశానండి. బ్యాక్ పార్ట్ ఉక్సులు పట్టీ కోసం కాజా పట్టీ కోసం నేను ఏంటంటే ఎక్స్ట్రాగా క్లాత్ అయితే యాడ్ చేయకోకుండా అదే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకున్నానో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్నే నేను ఎక్స్ట్రాగా నేను కొంచెం ఉంచుకున్నానండి. ఉంచి దాన్నే నేను ఉక్సులు పట్టీ కాజాల పట్టీగా నేను ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే నేను చేశానండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా నేను డాట్స్ వేయడం కోసం అని చెప్పేసి రెండు వైపులనా కూడా బ్యాక్ సైడ్ రెండు వైపులనా కూడా డాట్స్ అయితే నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుని షోల్డర్స్ అయితే నేను జాయింట్ చేసుకున్నానండి. ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. హ్యాండ్స్ తీసుకుని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. నేను తీసుకున్నటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాగా అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే నేను పఫ్ హ్యాండ్స్ ఇద్దామని చెప్పేసి నేను తీసుకున్నానండి. తర్వాత అలా బాగాలేదని చెప్పేసి నేను ఏంటంటే అది కట్ చేసేసుకుని నేను నార్మల్ హ్యాండ్ అయితే నేను ఇచ్చానండి. హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ అయితే లోతు ఇచ్చానండి.
ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను లోతు ఇచ్చి హ్యాండ్ అయితే జాయింట్ చేసుకున్నాను. రెండు వైపులనా కూడా ఇదే విధంగా నేను రెండు హ్యాండ్స్ కూడా నేను జాయింట్ అయితే చేశానండి. జాయింట్ చేసిన తర్వాత మొత్తం బాడీ అంతా కూడా నేను జాయింట్ చేయడం కోసం అని చెప్పేసని కింద నేను ఒక 3.5 ఇంచు నేను గ్యాప్ అయితే వదులుతున్నానండి. అక్కడ కట్స్ ఇద్దామని చెప్పేసాను. నేను ఒక 3.5 అయితే నేను గ్యాప్ ఇచ్చాను. గ్యాప్ ఇచ్చి నేను ఆ కట్స్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఓపెన్గా ఉండడం కోసం అని చెప్పేసి ఒక 3.5 అయితే నేను కట్స్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఒక 1 ఇంచు మడతలోకి వెళ్ళిపోయిన ఒక 2.5 ఇంచ్ అయితే నాకు కట్స్ అయితే వస్తుందండి. ఆ విధంగా 3.5 అయితే నేను స్టిచ్ చేశాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అడుగును కూడా బ్లౌజ్ అంతా కూడా మొత్తం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా ఉందండి. దానికి ఏంటంటే నేను తీసుకున్నటువంటి లంగా మ్యాచింగ్ కోసం అని చెప్పేసని నేను ఒక ఫ్లవర్ అయితే స్టిచ్ చేశానండి. ఓవరాల్గా లుక్ అయితే వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది.